హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి అండి. నేను మీ శివానీని. ఈరోజు ఏంటంటే చేతితో పని లేకుండా ఉక్స్ మిషన్తో ఎలా వేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక క్లాత్ అయితే తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టీకి పైన ఒక 1 ఇంచు కింద ఒక 1 ఇంచ్ ఉండేలా పీస్ పొడవు తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్న తర్వాత దీని వెడల్పు వచ్చేసి చూడండి 1.5 ఇంచ్ అయితే వెడల్పు తీసుకోండి. తర్వాత అలానే ఒక 3 ఇంచెస్ పీస్ తీసుకొని ఆ పీసు ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే క్లోజ్ కల్లా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది కూడా ఒక పాదం మందంతో ఒక కుట్టు అయితే వేసుకోండి. అవి రెండు ఉక్స్ పట్టీకి అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇది కాజా పట్టీకి. ఇది కూడా ఒక 3 ఇంచెస్ వెడల్పుతో ఒక పీస్ అయితే తీసుకోండి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టీకి పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి పొడవు. ఇప్పుడైతే కాజా పట్టీకి ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కాజా పట్టీ ఎందుకంటే బ్లౌజ్కి వేసుకున్నప్పుడు ఉత్త లైనింగ్తో వేసుకుంటే తొందరగా ఊడిపోతుంది అన్నమాట. సో దానికోసం ఇలా లైనింగ్ ఒరిజినల్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 3/4 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా వన్ సైడ్ ఇలా 3/4 ఇంచు, మీకు ఒకసారి టేప్తో కూడా పెట్టి చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా ఒక 3/4 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ ఒరిజినల్ వైపు ఇలా ఫస్ట్ మనం 2 పీసులు తీసుకున్నాం కదా, ఇలా ప్లెయిన్ పీస్ ఒకటి తీసుకొని పైన ఒక 1/2 ఇంచ్ అంత వదిలేసి రఫ్ చేసుకొని స్టార్టింగ్లో ఇలా అయితే లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి. లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఇలా తిప్పుకునేసి దాని మీద ఎడ్జ్న ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు. సో ఇలా వేసుకున్నాక పైన ఒక 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ పీస్ కూడా తీసుకొని ఇప్పుడు పైన పెట్టాం కదా, ఇలా పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ 2 సమానంగా పట్టుకొని ఇప్పుడైతే ఈ ఎడ్జ్న కింద వైపున ఎడ్జ్న అయితే ఒక చిన్న కుట్టు రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేసుకున్నాక పాదం ఎత్తి ఒక కుట్టు మందం, అంటే మనం కుట్టు మందం ఉంటుంది కదండి, సూది ఎత్తుకొని ఇలా ఒక కుట్టు మందంతో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి, రఫ్ చేసుకోవాలి. అంటే ఇటువైపు అటువైపు ఒక కుట్టు మందంతో మనమైతే డిస్టెన్స్తో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్కి ఒక మార్క్, ఒక 2 ఇంచెస్కి ఒక మార్క్ అలా ఒక 5 మార్క్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే నేను అందాజుగా పెట్టాను, మీరైతే ఒక 2 ఇంచీలకు ఒకటి, ఒక 2 ఇంచీలకు ఒకటి అలా 5 ఉక్సులు పట్టేలాగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు చూసారా, మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్నాం కదా, సూదిలా పాదం లేపి చక్రంతో తిప్పుకుంటూ ఒక కుట్టు మందంతో మనమైతే ఇది వేసుకోవాలి. ఆ ఒక్క కుట్టు అనేది ఆ బ్లూ కలర్ బటన్ దగ్గర ప్రెస్ చేస్తే జస్ట్ ఒక్క కుట్టే పడుతుందండి. ఇలా ఫస్ట్ వన్ సైడ్ రఫ్ చేసుకున్న తర్వాత పాదం ఎత్తి ఒక్క కుట్టు మందంతో పెట్టుకొని ఇలా మళ్ళీ రఫ్ చేసుకోవాలి. మళ్ళీ మనకు మార్కింగ్ వరకు స్ట్రైట్ కుట్టేసుకొని ఎడ్జ్న
మళ్ళీ ఇప్పుడు ఇలా రఫ్ చేసుకోవాలి. మళ్ళీ పాదం ఎత్తి మళ్ళీ ఒక కుట్టు మందంతో సూది వదులుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఇప్పుడు ఇలా రఫ్ చేసుకున్నామా, పాదం ఎత్తి సూదెత్తి ఒక కుట్టంత మందంతో మళ్ళీ సూది దింపి ఇలా కుట్టు మళ్ళీ రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా ఇలా అయితే 5 ఉక్సులు పట్టేట్టుగా ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారా ఎలా వేసాను. ఇలా వేసి తర్వాత మనం ఈ బ్లౌజ్కి 5 ఉక్స్ అంటే 5 ఉక్సులు వేస్తాం కదా, ఆ 5 ఉక్సులు కూడా తీసుకొని ఇలా చిన్న స్క్రూ డ్రైవర్తో ఇప్పుడు ఉక్సులు ఆనుగి ఉంటాయి కదా, దాన్ని కొంచెం ఓపెన్ చేసుకోవాలన్నమాట మనము, ఎందుకంటే మనం అందులోకి పెట్టాలి కాబట్టి. సో ఇలా కొద్దిగా లూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా 5 ఉక్సులు చేసుకోవాలి. చూసారా, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని రిటర్న్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇక్కడ మనకి 3 పీసెస్ ఉంటాయి. మనము 2 ఒకవైపుకి ఇలా ఒకవైపుకి తీసుకొని మనం వేసిన కుట్టు దగ్గర కొంచెం ఇలా ఓపెన్ చేసుకున్నామంటే మనకి హోల్ అనేది కనిపిస్తుంది. ఆ హోల్లో ఇప్పుడు ఉక్స్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా ఆ రెండిటి మధ్యలో ఆ హోల్ మధ్యలో ఈ ఉక్స్ అనేది పెట్టేసి ఇలా వెనక్కి తిరిపి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఉక్స్ అనేది. సో అన్నీ ఇలానే ఉక్స్ అన్నీ కూడాను అలానే పెట్టేసుకోవాలి. చూడండి చాలా సింపుల్ అండి వేసుకోవడం, ఉక్స్ వేయడం. చూసారా, ఇటువైపు పెడితే అటువైపు వచ్చేస్తుంది అన్నమాట. ఇలానే మొత్తం వేసుకోవాలి. ఉక్సులు మామూలుగా చేత్తో వేయాలంటే చాలా కష్టం అవుతుంది కదండి. సో ఇలా అయితే బ్లౌజు వెంటనే కుట్టి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట, ఇక్కడ కూడా చేతి పని అవసరం లేకుండా. సో చూసారా 5 ఉక్సులు నేను పెట్టేశాను, ఎంత నీట్గా ఉంది కదా. ఇప్పుడైతే మనము నార్మల్గా ఉక్స్ పట్టీకి ఎలా అయితే మడిచి లోపలికి కుట్టు వేసుకుంటామో సేమ్ అలానే మడిచేసి ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్ అండి. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొకసారి ఇంకా నీట్గా పెడతాను ఒకవేళ అర్థం కాని వాళ్ళకి. సో చూడండి, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని లాస్ట్ వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి. మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. మామూలుగా చేత్తో వేసిన హుక్స్లు అయినా వెళ్తాయేమో కానీ ఇలా మిషన్తో వేసిన హుక్స్ అయితే అసలు పోవండి, స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడైతే కాజా పట్టీ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనము, ఆ కాజా పట్టీని తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ అంత మందం మడిచి ఇలా బ్లౌజ్ ఉల్టా వేసి ఉల్టా మీద ఒరిజినల్ పీస్ కిందికి ఇలా పెట్టి ఒక పాదం మందంతో ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఎండింగ్లో రఫ్ అయితే చేసుకోండి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట. అంటే మన ఒరిజినల్ పీస్ వైపుకి తిప్పుకొని పైన 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఇప్పుడైతే కింద చూడండి ఇలా మడిచేసి ఇక్కడైతే ఒక కుట్టు వేసుకోండి, రఫ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇలా రఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనం ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసి ఇది కూడా మడిచి పైన కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది కూడా రఫ్ చేసుకోండి స్టార్టింగ్లో. ఇలా రఫ్ చేశాక మనం ఇప్పుడు వి షేప్లో అన్నమాట, వి షేప్లో అయితే మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ముందైతే ఉక్సులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ
ఒక మార్కర్తో ఇలా మార్కింగ్ వేసుకోండి. చూసారా, ఇలా హుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ దగ్గర వరకు కుట్టేసి అలాగే ఇలా వి షేప్లో అయితే కాజా పట్టీ కోసం హుక్స్ తగిలించుకోవడం కోసం ఇలా వి షేప్లో అయితే వేయాలన్నమాట. స్టిచ్చింగ్ ఇలా వేసుకోవాలి. 5 హుక్స్ల వరకు ఇలానే కాజాలు అయితే వేసుకోవాలి. మనం మార్కింగ్ వేసిన వైపు అన్ని చోట్ల ఇలా వి షేప్లో మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. కుట్టు అనేది వి షేప్ దగ్గర నుంచి ఎడ్జ్కి వేయాలండి. అలా వేయడం వల్ల నీట్గా ఉంటుంది, తొందరగా కుట్టు అనేది ఊడిపోదన్నమాట. సో చూసారా, 5 హుక్స్లు కూడాను 5 హుక్స్కి 5 కాజాలు అయితే ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్లో కూడా చక్కగా ఒక కుట్టు వేసుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో చూసారా, స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడైతే నేను హుక్స్ పెట్టి చూపిస్తాను చూడండి. చూసారా, చక్కగా మనకి చేతితో పని లేకుండా మిషన్తో హుక్స్ ఎలా వేసాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.